గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పనిచేస్తున్నప్పుడు హిడ్మా ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డా? హిడ్మాతో చాలా సంవత్సరాలు. నేను దండకారణ్యంలో 10 ఏళ్ళు పనిచేసిన కాబట్టి దక్షిణ ప్రాంతంలో నేను పనిచేసింది. అక్కడ బ్యూరో చీఫ్ గా ఉన్నాను కాబట్టి ఆయన ఆ ప్రాంతంలోనే ఉండేది. పరిచయం వ్యక్తిగత పరిచయం కలిసి పనిచేసి ఆయన అసలు ఎలాగుంటారండి? ఆయన గురించి ఆయన ఎక్కువగా ఆడల్లోనే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందా, లేదు మీరు అంటలుగా ఐడియాలజీ ప్రకారంగా ఉందా? ఐడియాలజీ అంటే యావరేజ్ ఐడియాలజీ ఉంటుంది. దాడులలో ఆయన చాలా అనుభవం సంపాదించిండు. మిలిటరీ దాడులలో ఆయన ముందు అసలు 5th, 6th క్లాస్ వరకు చదువుకున్నాడు. చదువు ప్రైమరీ చదివే. భాషలు కూడా మీడియాలో ప్రచారం చేసినట్టుగా ఈ భాషలు వచ్చు ఆ భాషలు వచ్చు నేను అవి కూడా చూశాను, కానీ అవన్నీ కూడా పుక్కిటి పురాణాలని అదే గింతంత ఉందని మీడియా ఇంత చేస్తుంది. ఆయన చాలా హైలైట్ చేసింది మీడియా, కానీ వాస్తవంగా హైలైట్ చేసినంత అంత అది కాదు. ఆయన ప్రైమరీ స్కూల్ చదువుకొని పార్టీలోకి వచ్చినాక కొద్ది కాలం ఆయన టెక్నికల్ డిపార్ట్మెంట్లో తుపాకులు రిపేర్ చేసేటువంటి దాంట్లో పనిచేసింది కాబట్టి ఆ నాలెడ్జ్ కూడా ఆయనకు వచ్చింది. తర్వాత ఆర్గనైజేషన్లో పెట్టినాం, కుంట ప్రాంతంలో ఆర్గనైజర్గా కొంతకాలం పనిచేసిండు. తర్వాత ఈ మిలిటరీ నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కంపెనీల స్థాయికి నిర్మాణం ఎదిగినప్పుడు ఆయనను దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఎదిగినటువంటి ఒక కంపెనీ, 3వ కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు దానికి కమాండర్గా పెట్టింది. అప్పటి నుంచి ఆయన మిలిటరీ ప్రస్థానం స్టార్ట్ అయ్యి మిలిటరీ దాడులలో పాల్గొనడం అనేది చేసింది. దక్షిణ బస్తర్లో జరిగినటువంటి చాలా దాడులలో తను పాల్గొన్నాడు. కంపెనీల తర్వాత వెంటనే మేము బెటాలియన్ నిర్మాణం కూడా చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి రిక్రూట్మెంట్ చాలా పెరిగి సలవదుడు మూలంగా చాలా ఎంత నిర్బంధం అయితే వాళ్ళు చేసి అణిచేయాలనుకున్నారో అంత రిక్రూట్ వచ్చింది. వాస్తవానికి సల్వదుడు మూలంగానే మాకు పెద్ద ఎత్తున రిక్రూట్ వచ్చింది. దాంతో మేము నిర్మాణాలు ప్లాటూన్స్ ప్రతి ప్రాంతంలో కంపెనీల తర్వాత బెటాలియన్ నిర్మాణం కూడా. అందుకే చరిత్రలో అనేక ఘటనలలో నువ్వు ఎంత అణిచివేస్తే అంత ఉవ్వెత్తున దానికి ప్రతిఘటన వస్తుంది. అది సల్వదుడులో కూడా చూడొచ్చు మనం. వాళ్ళు ఊర్లు గాలబెట్టి మహిళల మీద అత్యాచారాలు చేసి అనేక మందిని భయంకరంగా ఊచకొత్త కోసిండ్రు, నాలికలు కోసిండ్రు, కనుగుర్లు తీసిండ్రు, అంగాల్ని కూడా కోసిండ్రు. అంత క్రూరమైనటువంటి నిర్బంధం. నాగా పోలీసులు వచ్చినటువంటి టైంలో ఎస్పీఓలు నాగా వాళ్ళందరూ కలిసి ఊర్లలో అనేక మందిని మహిళల్ని కూడా భయంకరంగా చంపారు. అంటే దీని ద్వారా వీళ్ళని అణిచేయగలుగుతాం అనుకున్నారు, కానీ అంతకంటే రెట్టింపు స్థాయిలో ఆ కసితోటి కూడా పిల్లలు చాలామంది వచ్చారు. తల్లిదండ్రులు కూడా కుటుంబాలు ఎందుకు పంపారు వాళ్ళని అంటే దీన్ని ఖచ్చితంగా మనం ప్రతీకారం తీర్చుకోవాలి. మహేంద్ర కర్మను చంపినప్పుడు కూడా రకరకాల చిరువలు పలువలు చేసినారు, అంత అది లేదు. కానీ కర్మ అన్నప్పుడు కర్మ నిలబడి అత్యాచారాలు చేయించినటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి, ఇండ్లు కాలబెట్టించినటువంటి. కాబట్టి ఆ కసి ఎవరికి ఉండదండి. అంత దుర్మార్గుడు దొరికినప్పుడు నేను మామూలుగా ఒకటే గోలితోటి చంపుతారా ఎవరైనా? ఆ కసిని తీసుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళు ఎంత అణిచివేసారో అంత ప్రతిఘటన వచ్చింది. అట్లా ఇడమా అప్పుడు 2 కంపెనీలో ఉన్నాడు. బెటాలియన్ ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ అప్పటికే కొంత అనుభవం సంపాదించి ఆంబుషులు చేస్తున్నాడు కాబట్టి ఆయన మన మిలిటరీ దాంట్లో ఫస్ట్ బెటాలియన్ కమాండర్ కూడా పెట్టినాము. ఆయన ఆ తర్వాత బెటాలియన్ అనేది దాదాపు 300 సంఖ్యతో ఉంటుంది. హిడ్మా చేసిన ఒక మంచి ఆపరేషన్ చెప్పండి, గుర్తుంది మీకు? ఈ విధంగా కూడా చేయొచ్చా అనేది చాలా ఘటనలు చేసిన. తాడిమెట్ల అనే ఆపరేషన్లో కూడా తను ఉన్నాడు. ఉర్పాల్మెట్ అనే ఒక ఆంబుషు, ఉర్పాల్మెట్లో చాలా గంటలు వాళ్ళని వెంటాడి చుట్టుముట్టి దాడి చేసి దాంట్లో కూడా చంపి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అట్లా చాలా ఆంబుషులలో పాల్గొన్నాడు ఆయన. దాంతో ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. హిడ్మా చేసిన కొన్ని కార్యక్రమాల వల్లే పోలీస్కి ఖచ్చితంగా మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచివేయాలనేది. అంటే అది మరి శత్రువుని మనం చంపుతున్నప్పుడు వాళ్ళకు కూడా తీసుకుంటారు కదా. మీకు ప్లస్ ఒక మైనస్ కూడా ఆయన కదా హిడ్మా. అదొక పాయింట్ అనుకోండి. అంటే వాళ్ళని కంటిన్యూస్గా మనం చంపినప్పుడు ఎట్లాగూ బలవంతుడైన శత్రువు వీటిని నెగిటివ్గా తీసుకుంటాడు కాబట్టి దానికి వాష్ అవుట్ చేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటాం. అదొక అంశం కూడా తోడై ఉండొచ్చు. అయితే అది ఒకటే కారణం కాదు. అప్పటికి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ప్రభుత్వాలు మారడము, ఎమ్మెల్సీల నుంచి ఒత్తిడి రావడం, బహురాష్ట్రీయ కంపెనీ నుంచి ఇక్కడ ఖనిజ సంపత్తిని అంతా తీసుకుపోవడం కోసము అప్పటికి చాలా ఏళ్ళ నుంచి జరిగినాయి. కానీ మా బలం మూలంగా అవన్నీ ఏవి ఆచరణలోకి రాలేదు, అమలు చేయలేని పరిస్థితి. కాబట్టి వీక్ చేయడం, వీళ్ళని మొత్తంగానే తోసేయడం అనేటువంటిది మెయిన్. దాంట్లో ఈ చర్యలు కూడా తోడ్పడి ఉంటాయి. సరే, మీరు ఎందుకు చివరిగా రావాలనుకున్నారు పార్టీ నుంచి? అంటే ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరక, లేదు పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ క్రమంలో మనం పోరాటం చేయడం సాధ్యం కాదనుకున్నారా? లేదు ఉద్యమం అనేది శాశ్వత యుద్ధం, దీర్ఘకాల యుద్ధం, ఈ దీర్ఘకాల యుద్ధంలో మనం అనుకున్న లక్ష్యం సాధించడానికి వచ్చారా? లేదు మావోయిస్ట్ పార్టీ ఉద్యమం అనేది ఫినిక్స్ పక్షి లాంటిది, ఇది కొంతకాలం ఉంటుంది, ఇప్పటికైనా రావచ్చు అనే బలమైన నమ్మకంతో వచ్చారా? ఇంకా వచ్చేటప్పటికైతేనో గెరిల్లా యుద్ధం సాయుధ రూపంలో ముందుకు కొనసాగే పరిస్థితికి దారులన్నీ మూసుకుపోయినాయి. ఎందుకంటే రిక్రూట్మెంట్ తగ్గిపోయింది.
దీనికి కారణం కేవలం ఈ చివరి 2 సంవత్సరాలలో లేదు. దానికి బీజాలు చాలా సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి. 2014 నుంచి ఉన్నాడు. బయట వాళ్ళకి అవన్నీ తెలియదు. పార్టీ ఇంటర్నల్ గా ఎదుర్కొన్నటువంటి విషయాలు ఓపెన్ గా చెప్పం కాబట్టి బయట నుంచి చూసే వాళ్ళకు కేవలం బలం మాత్రమే కలబడుతాయి. బలంతో పాటు బలహీనతలు కూడా చాలా ఉన్నాయి పార్టీ. అదే ఈ బలహీనత కోబాడు గాంధీ 2014 గుర్తించారు. ఆయన ఒక్కడైనది మొత్తం పార్టీ కూడా గుర్తించింది. మరి ఎందుకంటే దాన్ని సరిదిద్దుకోలేపారు? కొన్ని విషయాలు ఇప్పుడు అనేక సార్లు దిద్దుబాటు ఉద్యమం అన్ని తీసుకొని బలహీనతలన్నింటినీ గుర్తించడం, సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా చేసినాం. కానీ సరిదిద్దుకోలేకపోయినాం. సరిదిద్దుకోలేనంత తీవ్ర స్థాయిలో ఆ బలహీనతలు కొనసాగినాయి. కాబట్టి అవన్నీ పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేసుకోవడంలో సబ్జెక్టివిజం ఉంది పార్టీలో. ఇది ఒక్కసారిగా చాలా సార్లు రివ్యూ చేసుకున్నాం. అవి గడిచిపోయిన తర్వాత వాటిని గుర్తించి మళ్ళీ రివ్యూ చేసుకునేది తప్ప ముందు చూపుతోటి వాటిని ముందే అంచనా చేసేటువంటి కెపాసిటీని పెంచుకోలేకపోయినాం. అదొక కీలకమైనటువంటి అది. శత్రు బలాన్ని మన బలాన్ని అంచనా వేసుకోవడంలో కూడా మేము విఫలమైన మా శక్తిని ఎక్కువగా ఉన్న వాస్తవికత కంటే కూడా చాలా అనేక రెట్లు ఎక్కువ మా బలం. అంటే మీరు కేవలం దండకారిని మాత్రమే ప్రపంచం అనుకున్నారు, చుట్టూ ఏం జరుగుతుందని మీరు మర్చిపోయారు. ఇతర చోట్లకు విస్తరించాలనేది కూడా చాలా ముందే నిర్ణయాలు తీసుకున్నాము. అయితే వాటిని కూడా మేము అమలు చేయలేకపోయింది. చేసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని అమలు చేయలేనటువంటి బలహీనత కూడా ఉంది పార్టీలో. అవన్నీ కూడా కారణాలతో బయటకు వద్దాం. అనేక ఉద్యమాలు మిగతా ప్రాంతాలలో దీనికి తోడుగా దీనికి దండగా బలోపేతం కాలేదు. రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. మనం పంపిన దళాలే ఉన్నాయి తప్ప అక్కడ కూడా అనేక దళాలుగా విస్తరించాలి కదా. దశాబ్దాలుగా అది విస్తరించడం లేదు. తెలంగాణలో మనం బలహీనపడి గోదావరి దాటి దండకరాన్ని దండగా ఉపయోగించుకుని కర్రగుట్టలకు పరిమితమైన ఉద్యమం తిరిగి తెలంగాణలో పెద్ద ఎత్తున రిక్రూట్ చేసి దళాల్ని పునర్నిర్మించలేకపోయినాం. అది దశాబ్దాలు కొనసాగింది. వాళ్ళకు కూడా దళ సభ్యులు లేకపోతే దండకారణ్యం నుంచి రిక్రూట్ చేసిన దళ సభ్యులే తెలంగాణ వాళ్ళ చుట్టూ వాళ్ళ రక్షణ కోసం ఉపయోగించబడ్డారు. వాళ్ళే కొంత తెలుగు నేర్చుకుని కొద్దిమంది జిల్లా కమిటీలకు కూడా వచ్చిండ్రు. కానీ ఇక్కడ ఈ మైదాన ప్రాంతాలలో ఇంత బలంగా ఉదయం ఉన్నటువంటి దాంట్లో నుంచి వచ్చి ఇక్కడ జిల్లా కమిటీలన్నీ మళ్ళీ ఇక్కడ వాళ్ళతో నిర్మించేటువంటి పరిస్థితి కూడా లేకుండా అక్కడ బలం కోల్పోయింది. దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయలేకపోయింది. ఇవన్నీ బలహీనతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. గుర్తించిన అమలు చేయలేకపోయారు. అంటే ఈ రూపంలోనే దాన్ని మనం మళ్ళీ ఇంకా చేయాలని అనుకుంటూనే పోయినాం తప్ప ఈ రూపంలో చేసే స్థితి లేదు. కాబట్టి ఇంకా వేరే రూపం ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించాలనే దానికి పార్టీ అట్లా ఆలోచించలేదు. అది మెయిన్ బలహీనత. అంటే ఇదే రూపంలో మనం ఎప్పుడు ఉంటుంది దాడి బలహీన పడతాం. అయినప్పటికీ ఇట్లే ముందుకు పోవాలని అనుకున్నాం. ఒక స్థితిలో ఇట్లా మనం ముందుకు పోలేమనుకున్నప్పుడు అనేక రూపాలు మనం మార్గాలు ఎంచుకోవాలి కదా. అది ఎంచుకోవడానికి సిద్ధంగా లేము. మనం తలుపులు మూసుకొని ఒక చట్రానికి బిగించబడి ఉన్నాం కాబట్టి ఇంకా ఇంకో చట్రం లేదు. ఇంకో చట్రం గురించి ఎవరన్నా మాట్లాడిన విషయాన్ని కూడా మనం మెజారిటీ అంగీకరించలేదు. అట్లా మన మైండ్ సెట్ ఉన్నది అనమాట. కాబట్టి అది మనకు మెయిన్ వీక్ కావడానికి దెబ్బతినడానికి కారణం. ఈ క్రమంలో మీరు బయటికి రావాలనుకున్నారు. బయటికి రావాలనుకుని ఎక్కడ వచ్చారు? మేము మహాసముంద్ జిల్లాలో మా డివిజన్ నిర్దిష్టంగా నేను గైడ్ చేసేది ఈ బలంగీరు, బరగడ, మహాసముంద్ అనే ఒక డివిజనల్ కమిటీ ఉంటుంది 3 జిల్లాలతోటి. వీళ్ళు పిల్లలందరూ కూడా నాతోటి పనిచేసినటువంటి కాంపిటెంట్స్ అంతా 14 మంది బస్తర్ వాళ్ళే, ఛత్తీస్గఢ్ వాళ్ళు. నేను ఒక్కనే తెలంగాణ. కాబట్టి వాళ్ళని అదే ఎక్కడ సరెండర్ కావాలి, ఒడిశాలో కావాలన్నా లేదా తెలంగాణ కావాలన్నప్పుడు వాళ్ళందరూ కోరుకున్నది ఛత్తీస్గఢ్కి పోదాం. వాళ్ళ ప్రాంతం ఛత్తీస్గఢ్ కాబట్టి అన్నప్పుడు మేమంతా మా సముద్రం కూడా మా డివిజనే కాబట్టి అక్కడికి వచ్చి అక్కడి నుంచే మేము హోమ్ మినిస్టర్కి లెటర్ రాసి అప్పటికి చాలా మంది వచ్చేసారు. దేవి వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. దేవి తర్వాత మేము వచ్చినాము. కాబట్టి మేము అంటే అప్పటికి సెక్యూరిటీ కోసం అప్పటికే కొన్ని ఘటనలు కూడా జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళు వస్తున్నారు, అయినప్పటికీ కొన్ని కాల్పులు కూడా జరుగుతున్నాయి. అప్పటికే మా చుట్టూ కూడా అనేక వలయాలుగా వెంటాడుతూనే ఉన్నారు. వాటి మధ్యనే మేము ఇక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ నిర్ణయం సఫలమయ్యే లోపు కూడా మమ్మల్ని చుట్టుముట్టి చంపేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అనేది మేము అనుకున్నాము. కాబట్టి లీగల్గా ఒక హామీ తీసుకోవడం అనేటువంటిది అవసరం అనేది మేము ఫీల్ అయ్యే చర్చించుకొని రాశాము. దానికైనా వెంటనే రెస్పాండ్ అయ్యి రేడియో మెసేజ్ ఇచ్చిన తర్వాత ఒకసారి లీగల్గా వాళ్ళు ఒక హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అట్లా చేయడానికి అవకాశం తక్కువ కాబట్టి అట్లా మేము బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. 40 సంవత్సరాలు కాపాడు నడివి విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఏమనిపించింది? విడిచిపెట్టి వచ్చేటప్పుడు అదే నేను నిన్న మా ఊర్లో జరిగినటువంటి సభలో కూడా చెప్పిన, ఇది ఒక విషాదము సంతోషము కలగలిసినటువంటి సందర్భం. ఇది అనేక మంది అద్భుతమైన కామ్రేడ్స్ను కోల్పోయినాం. చాలా మంది మంచి మంచి కామ్రేడ్స్ అందరూ కూడా అమరులు అయిపోయారు. అంటే ఈ నిర్ణయం మనం ముందుగానే తీసుకుంటే వాళ్ళందరినీ కూడా మనం రక్షించుకోగలిగే వాళ్ళం. కమిటీ ఉమ్మడిగా కమిటీలుగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడే మనం 2013 నాటికి ఈ నిర్ణయం కనుక తీసుకుంటే మనం మరో రూపంలో వీళ్ళందరినీ కూడా కాపాడుకొని ఇంకా మరో రూపంలో చట్టబద్ధంగా ఇంకో వేర్వేరు పద్ధతుల్లో పనిచేయచ్చు. అంటే ఎంతసేపు మనం దీంట్లోనే పనిచేయాలంటే పనిచేయడానికి పరిస్థితులు మూసుకుపోయిన తలుపు అవకాశం లేదనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. అది
ఒక సంవత్సరమే కాదు, అంతకంటే ముందు నుంచే దానికి ఇండికేషన్స్ ఉన్నాయి. కానీ ఈ నిర్ణయం వెనక వ్యక్తి నిర్ణయం ఉమ్మడి నిర్ణయం అంటారు. ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగిందండి. ఇప్పుడు జరిగింది వ్యక్తులుగానే తీసుకుని, ఎక్కడికక్కడ బ్యాచులుగా తీసుకున్న నిర్ణయం. కమిటీ ఉమ్మడిగా నిర్ణయమే చేయలేదు, నిర్ణయం తీసుకునే పరిస్థితే లేదు. చివరి ఆ పరిస్థితి ఉన్న కాలంలో మనం తీసుకోలేదు. తీసుకోవాల్సిన అనివార్యతకు నెట్టబడ్డ టైంలో తీసుకునే అవకాశమే లేదు. మొత్తం కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడికక్కడ గుంపులుగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని వాళ్ళు నిర్ణయం ఇంకా ఉన్నారండి పార్టీకి లోపల చాలా తక్కువ మంది. కాంకేర్ జిల్లాలో ఒక 3 ఉన్నారనేది అర్థమైంది. ఒక డీవీసీ మెంబర్, ఒక 2 సభ్యులు. మా ఒడిశాలో ఒక 10 మంది మిగిలింది కలహండి ప్రాంతంలో. అందులో ఒక డీవీసీ మెంబర్, ఆమెతో ఒక 9 మంది సభ్యులు. ఇక వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. జార్ఖండ్ కూడా ఉన్నారు కదా, జార్ఖండ్లో కూడా 25 మిశ్రా మండల్, మిసిరి బిస్రా మిశ్రీ పీబీ మెంబర్.